ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే సతీ పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడకు వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసేయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యకు అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. 2025 వృశ్చిక రాశి సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి విద్యార్థులకి శ్రద్ధ తగ్గిందిరా అంటే చాలా ఇబ్బందిగా చికాకుల్లో పడాల్సింది కనబడుతుంది. మరి బుద్ధి పరంగా చూసుకుంటే చాలా వరకు ఓపిక, నిదానము, పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదము, పెద్దవాళ్ళ డైరెక్షను. కాబట్టి ఇవాళ ఉన్నది ఇవాళ లేదు అంటూ బాధపడకుండా కష్టపడుకుంటూ ముందడుగు వేస్తే వీళ్ళకి మంచి శుభ కార్యక్రమాలు కానీ విద్యంలో కానీ ఆరోగ్యంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ చేసే పనుల్లో కానీ బిజినెస్లో కానీ పెద్ద స్థాయికి వచ్చే యోగాలు అనేది ఇలా జాతకంలో కనపడుతుంది. మరి కొన్ని చెడు ఆలోచనలు ఇలా మధ్యలో కొన్ని రాబోతున్నాయి. ఆ చెడు ఆలోచనల వల్ల చేతికాడికి వచ్చిన కొన్ని పనులు బ్రేక్ కావటం, లక్ష్మి నిలబడిపోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా కాకోకుండా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ నోటి మాట వల్లే మీకు నష్టం రాబోతుంది. మీరు మాట్లాడే మాట అతి జాగ్రత్తగా చూసుకొని ఎదుటివాడు మన దగ్గర ఉన్నడా లేడా అనేది గ్రహించి, మనం చేసే ఆఫీసులో అందరూ మన వాళ్ళు ఉండరు, కొంతమంది ఏరే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ ఆలోచించి మాట్లాడండి. కాబట్టి మీ మాటే మధురం, మాటే విధానం, మాటే మంత్రం, మాటే వేదం. కాబట్టి మాటలోనే ఎంతో మధురం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే మాటలోనే జాగ్రత్త పడండి. దానివల్ల మీ జీవితానికి మీ లైఫ్కి బాగుంటుంది. కాబట్టి పనులు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరి ఉద్యోగ పరంగా విజయం అనేది పెద్దగా కనబడుతులేదు. మరి కొన్ని బదిలీలు కొన్ని జరగబోతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్త పడండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్త పరుచుకున్నట్టుగైతే మీ జీవితానికి మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది. మరి వాహనాలలో కొంచెం గండ యోగం అనేది కనబడుతుంది. వాహన గండం, ప్రయాణంలో గండాలు కొన్ని కనబడుతున్నాయి. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయండి. మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున పెట్టుకొని చేయొద్దండి. మరి ఆస్తులు కొనుగోళ్లు మార్పులు కొన్ని జాగ్రత్తగా పడాల్సి వస్తుంది. మరి పెళ్లిళ్ళు కానీ కళ్యాణాలు కానీ కొన్ని చేసే బిజినెస్ మార్పులు కానీ జరగబోతున్నాయి. మరి అర్ధాంతరంగా మీకు కొన్ని
ఖర్చులు కొన్ని రాబోతున్నాయి. ఆ ఖర్చులను మీరు ఆపుకుంటేనే మీ లైఫ్ లో మీరు ముందడుగు వేయగలుగుతారు. మరి ఆ ఖర్చులు మీరు తొందరగా ఆ ఖర్చుల్లో నుంచి బయటపడే మార్గం మీకు కావాలంటే కొంత జాగ్రత్త మీరు పడుకోకుండా ఉండేట్టుగైతే ఈ నెలలో చాలా వరకు మీ జీవితానికే చాలా వరకు ముప్పు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీడియా రంగంలో ఉండవలసిన వారికి, మార్కెట్ రంగంలో ఉండవలసిన వారికి, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, రైతులకి మంచి శుభవార్త వినబోతున్నారు. మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పొందబోతున్నారు. వాళ్ళ మనసులో అనుకున్న ఎన్నో రోజుల నుంచి కోరిక ఫలితాలు నెరవేరబోతున్నాయి. మరి ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల మరి వీళ్ళు ఎన్నో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసి, ఎన్నో వ్రతాలు చేసి, ఎన్నో హోమాలు చేసి, ఎన్ని పూజలు చేసినా కూడా మరి అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్ని దేవస్థానాల దగ్గరికి వెళ్ళి ఎన్ని చేసినా కూడా ఫలిత ఫలం లేకోకుండా వీళ్ళకి లాస్ట్కి షిరిడి సాయినాథ గుడికి వెళ్తుంటారు. షిరిడి సాయిబాబా ఆరాధన చేయండి. ఆ షిరిడి సాయిబాబాకి శనగలతో ప్రసాదం చేసి కొంతమంది ప్రజలకి పంచిపెట్టండి. కాబట్టి ఆయనకి వస్త్రములు, ఏదైనా వస్త్రములతోని ఆయన అలంకరించి మరి కొంతమందికి వస్త్రదానం చేయండి. అన్నదానం ఎంత గొప్పదో అన్నదానం కన్నా వస్త్రదానం కూడా అంత పెద్ద గొప్పది. కాబట్టి ఆ వస్త్రదానం అనేది మీ చేతుకుంట ఇచ్చినట్టుగైతే మీ కుటుంబానికి, మీకు ఆరోగ్యాలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ మాకు ఈ పని కాలేదు, అయిపోయింది మా పని, మా పరిస్థితి అయిపోయింది, డౌన్ అయిపోయిందని అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా ఒక టైం అనేది రాబోతుంది. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందో అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ. సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, శని ప్రాప్తి యోగం. శని ప్రాప్తి యోగం అనేది చివరి స్టేజీస్కి వచ్చేసేసింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు. మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా పడ్డ కష్టాలు, ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి, ఒక రోజు నిద్ర లేక, ఒక రోజు భోజనం లేక, ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. నక్కను తొక్కి వచ్చినట్టుగా, నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరా నాన్న అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు. అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, స్త్రీ రూపంలో గాని, వ్యాపార రూపంలో, బిజినెస్ రూపంలో, చేసే పనిలో గాని, చేసే బిజినెస్ లో గాని, ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించండి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఆలోచనతో చేయండి. సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు. ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి, విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ నెల 15 నుంచి వ్యాపార రంగంలో చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు రాబోతున్నాయి. వాహన ప్రయాణాలు రాబోతున్నాయి. శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది. వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని, మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని, మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. కాబట్టి
ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం చేసే యత్నము ప్రయత్నంలోనే కొన్ని అర్థాలు కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా, 24 గంటలు కష్టపడాల్సిందేనా, ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అన్నట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి, ఆలోచన చెయ్యండి. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉండండి. మాకు అన్ని తెలుసని మీరు ముందు ముందు పోయారనుకోండి, లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు. లేనిపోయిన దాన్ని మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్, మనస్సు, ఆలోచన, తెలివితేటలు భంగమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల? ఇది గ్రహ ప్రభావం వలన. ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద, మీ కుటుంబం మీద, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, నీకో, మీ భార్యకో, మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలంటే మీ పేరు, వయసు, గోత్రనామము మీరు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక బలాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, బేట ఏముంది, పిల్లల మీద ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, అమ్మవారు ఆశీర్వాదం, కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగ్య భాగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.